అటు బేల మండల కేంద్రానికి చేరుకున్న కంది శ్రీనివాస్ రెడ్డికి బేల మండల కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోడ్ షోలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని ఎమ్మెల్యేను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు. అనంతరం బేల మండలంలోనే సదల్పూర్కు చేరుకున్న కంది శ్రీనివాస్ రెడ్డి తనకు సెంటిమెంట్ అయిన అక్కడ పురాతన బైరందేవ్ మహాదేవ్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. बहुत बढ़िया, बहुत बढ़िया। कैमरा का नरेंद्र నాలుగు సంవత్సరాలకి పిల్లగాను చదువుకుందామంటే స్కాలర్షిప్ లేవు. ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తాన్నాడా లేదా జోగురామన్న? ఇప్పించిందా? ఈ గజదొంగ రామన్న ఇప్పించిందా పోడు భూములకు పట్టాలు? జోగురామన్న 15 సంవత్సరాల నుంచి మోసం మీద మోసం, మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేసుకుంటూ గెలుస్తున్నాడు. ఈసారి జోగురామన్నని చిత్తులో ఓడిచేది కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మన కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల కోసం వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలకు నేను చేతులు జోడించి నమస్కరించి వెనక్కి రమ్మని పిలుస్తున్నా. మీరు ఏ పార్టీలకైనా వెళ్ళినా అనేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రండి, గర్వాపసి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మీరే ఏళ్ళకేళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబోలు. మీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ ఆస్తి. అటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాత కాంగ్రెస్ కార్యకర్తలందరినీ చేతులు జోడించి వెనక్కి రమ్మని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నా కుటుంబం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు. ఏ కష్టం వచ్చినా ఈ కంది సీజన్ ఉండడం చెప్పండి. చెప్తారా? 6 నెలల ముందే 3 పార్టీలలో 3 అభ్యర్థులు వచ్చిందని చెప్పండి. కాంగ్రెస్ నుంచి కంది సీనన్న, బీఆర్ఎస్ నుంచి జోగురామన్న, బీజేపీ నుంచి పాయల్ శంకర్. ప్రజలందరి ముందు చెప్పండి, మా కంది సీనన్నకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అవినీతి అక్రమమైన అవినీతి చేసినటువంటి వాళ్ళ నుంచి కక్కిత్తడు కంది సీనన్న అని చెప్పండి. చెప్తారా? మళ్ళీ మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అందరు ఏమంటున్నారే, కంది శ్రీనివాస్ రెడ్డి గోల్డెన్ లెగ్ అట.
నేను 8వ తారీఖు నాడు జాయిన్ అయినా, 10వ తారీఖు నాడు కర్ణాటక పోలింగ్, 13వ తారీఖు నాడు 40 ఏళ్ల కర్ణాటకలో ఎప్పుడు రాని మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నేను చెప్తున్నా, काँग्रेस पार्टी आजपर्यंत जे सत्तावर होती, बेला आदिलाबाद काँग्रेसचा गड होता, त्यात थोडा झेप पडला होता, परंतु आज तो मिटलेला आहे. कारण काँग्रेस पार्टीमध्ये असे कनिर श्रीनिवास सारखे धुरंधर नेते हे खूप महत्वाची गोष्ट होती. आणि आले आणि त्यांचं बेला मंडलवासियांना सगळ्यांना स्वागत केलं. त्यांचं सगळ्याचं मी हार्दिक अभिनंदन करतो. तसेच आज